రేపిస్టులను వెనకేసుకొచ్చిన ప్రహ్లాద్ జోషి. జెన్జీని గెలవాలంటే మోడీ మనసు మారాలి. నీట్పై చర్చలో ప్రియాంక క్షమాపణ లేపాలని కిరణ్ రిజిజు కామెంట్ చేసిండు. అరే ఏం కామెంట్లు భయ్. నిన్న ఎస్పీ సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి అఖిలేష్ యాదవ్ కూడా మాట్లాడాడు. ఏమన్నాడు? మీ బీజేపీ నాయకుడు ఏమన్నాడు? బీజేపీ నాయకుడు మాట్లాడినటువంటి మాటలు ఎట్లా ఉన్నాయి? కేంద్రంలో మీరు ఢిల్లీలో జంతర్ మంతర్ జరిగినటువంటి ధర్నాకు మీరు సపోర్ట్ చేసేది ఉంటే ఏ పరిస్థితులు దేశంలో పరిస్థితులు ఎమర్జెన్సీ పెట్టేటువంటి పరిస్థితులు తీసుకొచ్చేటట్టున్నారు మీరు. మోడీజీకి ఎమర్జెన్సీ పెట్టడం తప్ప వేరే మార్గం లేదా అని చెప్పేసి మీ బీజేపీ మీ ఎంపీ మాట్లాడితే అఖిలేష్ యాదవ్ ఏమన్నాడు? చాలా క్లియర్గా కనబడుతుందండి. మాకు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మీరు చూయించారు ఆల్రెడీ ఎమర్జెన్సీ అంటే ఎట్లా ఉంటుందో మేము చూయించారు, మేము చూసినాము, ఇప్పుడు ఎమర్జెన్సీలోనే ఉన్నాం మనం అని చెప్పేసి మాట్లాడినా. ఆ స్టేట్మెంట్ చేయడానికి కారణం ఎవరు? మీరు కాదా? మీ పరిపాలన కాదా? మీరు చేస్తున్నటువంటి తప్పులు కావా? మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులు కావా? అవి వాటిని ప్రశ్నించేది ఉంటే ఎమర్జెన్సీ తీసుకొస్తామా? లేదంటే మొన్న ఫేస్బుక్లో ఆయన పోస్ట్ పెట్టిండు ఏమని, నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని మీరు అడిగితే నెక్స్ట్ అయోధ్య నుండి యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ దిగుతాడు, మరి మీ ఇష్టం, ఇక తెలుసు కదా మీకు ఆదిత్యనాథ్ దిగుతే ఎట్లుంటుంది అని చెప్పేసి పెట్టిండు. అంటే అర్థమైంది? చంపుతారా? ఎవరిని చంపుతారు? ఒకవేళ చంపిన తర్వాత మీరు ఏమైనా ప్రశాంతంగా ఉంటారా? మిగతా వాళ్ళు ఏమైనా ప్రశాంతంగా ఉంటారా? ఇంతకుముందు ఈ క్రిస్టియన్ మతం లేకముందు ఏమైనా మిగతా కులాల మీద ఏమైనా ప్రశాంతంగా ఉండనిచ్చిరా? అసలు ఎప్పుడు ఈ దేశంలో మీ వల్ల ఎప్పుడు ప్రశాంతత ఉన్నది? కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండు పార్టీలు ఈ దేశంలో ఏనాడన్నా ప్రజలందరినీ సమానంగా చేద్దాము, సమానత్వం తీసుకొద్దాము, దేశ సంపద అయినటువంటి భూమిని జాతీయం చేద్దాము, భూమి గవర్నమెంట్ చేతుల్లోనే ఉండాలి, ఎవడైతే దున్నుకుంటాడో వానికే దున్నుకోవడానికి భూమి ఇస్తాం, వాడు దున్నినప్పుడు మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, డబ్బున్నట్టే ఎదుగుతున్నాడు, పేదోనిగానే ఉండిపోతున్నాడు అని చెప్పేసి కరోనా సమయంలో ఈ రాష్ట్రంలో అసలు కరోనా గురించి బాధపడుతున్న క్రమంలో వచ్చినటువంటి ఒక పాట మొత్తం అందరినీ ఏడిపించింది. ఇడిచిపెడితే నేను పోతా సారు అని చెప్పేసి, ఉన్నది కలో గంజో ఇంటికి పోయి ఇంటికాడ నేను తింటా సారు అని చెప్పేసి చిన్న పాట వస్తే ఏడ్చిరు జనాలందరూ. ఎందుకు ఏడ్చిరు అంటే ఈ దేశంలో పరిస్థితి ఇంకా అట్నే ఉన్నది. డబ్బున్నవాడు పర్మిషన్లు తీసుకొని రాష్ట్రం మొత్తం తిరిగిండు, దేశం మొత్తం తిరిగిండు. డబ్బు లేనప్పుడు ఇంటికి నడుచుకుంటూ పోతా ఉంటే కూడా కేసులు పెట్టిరు, కొట్టిరు, ఇక్కడికక్కడ లాఠీ చార్జీలు చేసిరు, పర్మిషన్ లేవని చెప్పిర్రు. అట్లాంటి పరిస్థితుల్లో దేశంలో మార్పులు తీసుకొచ్చేది పోయి మాట్లాడిన ప్రతి ఓన్ మీద మీరు చేసిన తప్ప. రిజిజు గారు ప్రహ్లాద్ జోషి అనే వ్యక్తి రేపిస్టులను ఎన్కేసుకు రాలేదా? ఇవాళ కూడా ధర్మేంద్ర ప్రధాన్ నిన్న మళ్ళీ పార్లమెంట్ దగ్గరికి వచ్చేది అంటే మీరు చేసినటువంటి ఆ చప్పట్లు కొట్టుడు ఏంది, లేదంటే మీరు వెల్కమ్ చెప్పుడు ఏంది? ఒక ఆయన రాజీనామా చేసి నాకు చేత కావట్లేదు, నా వల్ల పేపర్ లీకేజ్ జరిగింది, 20 లక్షల మంది విద్యార్థులకు నష్టం జరిగింది, వాళ్ళందరూ రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసేది ఉంటే అమెరికా నుండి పిల్లగాడు వచ్చి ఒక పార్టీ పెట్టి దానితో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేది ఉంటే ఆ నిరసన కార్యక్రమాలకి తలవగ్గి నేను రాజీనామా చేస్తున్నాను చెప్పేసి ప్రకటించినటువంటి వ్యక్తికి మీరు చప్పట్లు కొట్టి ఆహ్వానం చెప్తాయంటే అర్థమైంది? ఈ దేశ ప్రజల్ని అవమానించినట్టు కదా. 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలని నాశనం చేసిన వానికి మీరు చప్పట్లు కొట్టిరంటే మీరు కూడా అందులో బాధ్యత తీసుకుంటున్నారని అర్థం కదా. ఇంతకన్నా సిగ్గుమాలినటువంటి రాజకీయాలు ఇంకేమైనా ఉంటాయా? రాజీనామాలు చేసి వచ్చిన వాళ్ళకి మీరు స్వాగతాలు పలుకుతారు, రేపులు చేసి వచ్చిన వాళ్ళకి మీరు స్వాగతాలు పలుకుతారు, రేపు చేసి బెయిల్ మీద వచ్చిన వాళ్ళకి మీకు స్వాగతాలు పలుకుతారు. మళ్ళీ మీరేమో ఆ విషయం మాట్లాడేది ఉంటే క్షమాపణలు చెప్పాలండి. ఏం క్షమాపణ చెప్తారు భయ్? నాకు అర్థం కాదు. మీరు క్షమాపణ చెప్పాలి దేశ ప్రజలకు. నీట్ పేపర్ లీకేజ్ సందర్భంగా మీ పార్టీ క్షమాపణ చెప్పాలి. ప్రధానమంత్రి దగ్గర నుండి మొదలుకుంటే ప్రతి ఎంపీ కూడా రాజీనామా చేసి ఎస్ మా వల్ల కాలేదని చెప్పేసి మళ్ళీ ఎలక్షన్లో ఊరు సపరేట్గా అప్పుడు వెళ్తే మీకు జెన్జీ అంటే ఏంటిది, సిజేపీ అంటే ఏంటిది, లేదంటే దేశంలో ఈ యువత ఎంత వ్యతిరేకతతో ఉన్నారు. 20 లక్షల విద్యార్థులు అంటే 20 లక్షల మంది విద్యార్థులు. మొన్న ఇందిరా పార్క్ దగ్గర ఒక అమ్మాయి మాట్లాడుకుంటూ చెప్పింది, మా పేరెంట్స్ కూడా బీజేపీ వాళ్ళే, కానీ బీజేపీ వాళ్ళు అందరూ చోర్స్ అని, అందరు దొంగలే అని మాట్లాడింది. అరే బీజేపీ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు భయ్ ఆ నీట్ పేపర్ లీకేజ్కి బాధితులు.